వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి గసగసాల చట్నీ అండి. ఇది బ్రేక్ఫాస్ట్లోకి సూపర్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు వేయించినటువంటి గసగసాలు తీసుకుంటున్నానండి. ఇందులోనే 1 కప్పు వరకు వేయించినటువంటి శనగపప్పు తీసుకుంటున్నాను. వీటిని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 4-5 వెల్లుల్లి రెమ్మలు, 4 లవంగాలు కూడా వేస్తున్నాను. ఇందులో సరిపడా సాల్ట్, చిటికెడు కారం కూడా వేస్తున్నానండి స్పైసీనెస్ కోసం. ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను. పులుపు ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు వాటర్ వేసి ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే బాగుంటుందండి చట్నీకి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి బ్రేక్ఫాస్ట్లోకి ఇలా తయారు చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఇడ్లీ దోశకు కూడా సూపర్ కాంబినేషన్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.